తమిళనాట సినీ తారలు రాజకీయాల్లో కడుగు పెట్టడం కొత్త కాదు. కానీ సినిమాలకు గుడ్ బై చెప్తూ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవటం చాలా అరుదు. ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ అదే పనిలో ఉన్నాడు. అందుకోసం కెరీర్లో చివరి చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. వచ్చే సంక్రాంతికి దళపతి చివరి సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. అందుకు ముహూర్తం ఖరారైంది. వినోద్ అనే దర్శకుడు విజయ్తో తెరకెక్కిస్తోన్న జననాయగన్ అనే మూవీతో దళపతి తన ఫిల్మ్ కెరియర్కు గుడ్ బై చెప్పాలని గతంలోనే నిర్ణయించుకున్నాడు. వచ్చే సంక్రాంతి పండగకి జననాయగన్ను విడుదల చేయబోతున్నాడు. కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగా విజయ్ నటించిన ఫ్లాప్ మూవీ కూడా 300 కోట్లు కొల్లగొడుతున్న సమయంలో దళపతి సినిమాలను వీడడం అభిమానులను బాధిస్తోంది. అయితే తమిళగా వెట్రి కళగం పార్టీ నిర్మాణం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో విజయ్ అభిమానులు కూడా అందుకు సిద్ధమవుతున్నారు. అయితే దళపతి కెరియర్లో లాస్ట్ ఫిల్మ్ను మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కెరియర్లో చివరి చిత్రం కోసం దళపతి విజయ్ ఎలాంటి స్టోరీని ఎంపిక చేసుకున్నాడు, వినోద్ అనే దర్శకుడు విజయ్ కోసం ఎలాంటి స్టోరీని రెడీ చేశాడు, జననాయగన్ అనే టైటిల్తో దళపతి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు, ఇలా ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. వీటన్నిటికీ జనవరి 9న తెరపడనుంది. ఎందుకంటే ఆ రోజే జననాయగన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.